నమస్కారం. పుణ్యగతులకు పుణ్యతీర్థం, ముక్తి ప్రదాయక మోక్షతీర్థం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరుడు కొలువైన కోవెల సకల దేవతలకు నెలవు. సురలైన అసురులైన ముముక్షువులైన మౌనముద్రే ముద్దావహంగా భావించే సర్వసంగ పరిత్యాగులైన ఆపదలో హరహర శంభో శంకర అన్నంతనే బాధలు శతాధిక కష్టాలు ఇక సెలవనక తప్పదు. ఆ నేపథ్యంలోనే చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం తిల సోమనాథగా ఖ్యాతిగాంచింది. ఆ దివ్య ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో భవ్యంగా విరాజిల్లుతోంది. మరి నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ దర్శనం చేసుకుందాం పదండి. జయ జయ మహేశ్వర తిలసోమనాథ సదాశివ శంకర మముకావర అని భక్తి శ్రద్ధాళువులై పిలిచిన భక్తులను 2 శతాబ్దాల నుంచి కాపాడుతూ అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. ఆ భోళా శంకరుడు కొలువు కాని ఊరు మనసారా స్మరించని నోరు ఉండదనేది లోకోక్తి. ఆ నేపథ్యంలోనిదే పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామంలోని కొలువైన శ్రీ పార్వతీ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. ప్రశాంత వాతావరణంలో శివపార్వతులు భక్తజన సంరక్షణార్థం అపర కైలాసధామంలో కొలువైన రీతి కొలువైయుంటారు. ఇక్కడి ఆలయ ముఖద్వార ప్రవేశంతోనే ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగి శంకర శార్వాణీయుల సన్నిధికి ఎప్పుడు చేరుదామా అని భక్తుల మనసులు వారి దేహాలని తొందర పెడతాయి. అంతటి ఆధ్యాత్మిక శోభకు కారణం ఆలయ ప్రాంగణంలో నిలువెత్తు పరమేశ్వరుడు. షడ్భుజాలతో ఢమరుకం, త్రిశూలాలను ధరించి ద్విహస్తాలతో స్వాభిషేకం చేసుకుంటూ మరో 2 హస్తాలు తపోభంగిమకు తార్కాణంగా దేదీప్యమానంగా దర్శనమివ్వడమే. పరమేశ్వరుడు విశ్వతాండవ లాస్య విన్యాసానికి హేతువు. జనన మరణాలలో సమతుల్యతలను పాటించి ప్రకృతి అస్తిత్వాన్ని కాపాడుతుండేవాడు లయకారకుడు. అందుకే శివయ్య లింగాన్ని లియతే గమ్యతే ఇతి లింగం అంటారు. అంటే గమించేది మాత్రమే లింగమని అర్థం. ఈ అనంత సృష్టిలో చరాచర జీవరాశి మనుగడకు పరోక్ష ప్రత్యక్ష కారకుడు భగవంతుడైన పరమేశ్వరుడే. ఆ స్వామి దేవేరి సహితంగా కొలువైన ఉమామహేశ్వర స్వామి క్షేత్రం ఏలూరు నుండి 88 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. వీరభద్రస్వామి క్షేత్రానికి సమాంతర క్షేత్రంగా విలసిల్లుతున్న పట్టిసానికి 17 కిలోమీటర్ల దూరంలో కొలువైయుంది. చైతన్య స్వరూపమైన ఆత్మే ఈశ్వరత్వం. ఆయన నిరాకారుడు, సర్వాతీతమైన తత్వానికి కారకుడు. ఆ స్వామి సన్నిధానానికి చేరుకోవడం అంటే జ్ఞానగమ్యంతో స్థూల సూక్ష్మ ఉన్నతులకు మించి ఉంటుంది. ఈ పరమేశ్వరుడి రూపం యోగుల హృదయంలో ప్రకాశించే స్వప్రకాశకారుడు. ఆ సర్వేశ్వరుడు చిదానందుడు, శాశ్వతానంద రూపుడు. ఆ ఈశ్వర చైతన్యం లింగ రూపంలో కొలువు కావటానికి ఇక్కడో స్థల పురాణం ప్రచారంలో ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం దక్షిణ హిందుస్థాన శాసన సంపుటంలోని 5వ భాగంలో తిలతీర్థంగా చెప్పబడింది. స్కాంద పురాణంలోని కాశీఖండం, భీమఖండాల్లోని శ్రీనాథుడు ప్రస్తావించిన తిలసోమనాథుడి వల్లే ఈ క్షేత్రానికి తిలతీర్థం అనే పేరు స్థిరపడిందని మరికొంతమంది అభిప్రాయం. కాశీ విరహతాపం తాళలేని అగస్త్యుడు ఆయన భార్య లోపాముద్రతో సహా దక్షిణ కాశీ సందర్శన చేసినప్పుడు ద్రాక్షారామం, గోష్పాద క్షేత్రం, పట్టిసం క్షేత్రాలను దర్శించాడు. ఆ తర్వాత అదే మార్గంలో వస్తూ తాళ్లపూడి తిలతీర్థం క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నాడు. అదే క్రమంలో
తాళ్లపూడి చంద్రప్రతిష్ఠ తిలసోమనాథుణ్ణి అర్చించి అభిషేకించాడు. అగస్త్యుడు తన తండ్రికి తిలతర్పణాలు ఈ తీర్థంలోనే వదిలాడు. అప్పటినుంచి పితృతర్పణాలకు విశేషమైన తీర్థంగా తాళ్లపూడి శ్రీ పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతోంది. అక్కడ పితృతర్పణ చేస్తే పెద్దలకు జన్మరాహిత్యమైన మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. శతాబ్దాల కాలం నాటి శైవ క్షేత్రం శ్రీ పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి క్షేత్రం కాలాంతరంలో ఎన్నో అవాంతరాలు చోటు చేసుకుని శిథిలమైంది. తిరిగి ఈ క్షేత్రానికి నూజివీడు జమీందారులు చేసిన భూదానాలతో మళ్లీ పునర్వైభవాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడి ఆలయంలో పార్వతీ సహిత పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి నిత్యం భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివస్తారు. ప్రధాన ఆలయం అధునాతనంగా కనిపించిన ఇక్కడి ఆలయ దర్శన అనుభూతి మాత్రం అత్యంత పురా వైభవానికి అద్దం పడుతోంది. ఆలయ మండపంలో అంతరాలయానికి అభిముఖంగా 2 నందులు కొలువై ఉంటాయి. ఒక నంది పెద్దదిగా గోచరిస్తే మరో నంది చిన్నదిగా ఉంది. మనిషిలోని స్థూల సూక్ష్మ దృష్టి కోణాలకు ఈ నందులు తార్కాణంగా భాసిల్లుతున్నాయి. శతాబ్దాల క్రితం నిర్మితమైన శివాలయం పూర్తిగా శిథిలమైన స్థితిలో ఉంది. అది చూసిన నూజివీడి జమీందారులు ఆలయాన్ని పునర్నిర్మించి కాశీలింగ బాణాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడి అంతరాలయానికి ఒకవైపు గణేశుడు, మరోవైపు అన్నపూర్ణమ్మ వారు దర్శనమిస్తారు. ద్వారపాలకులుగా నంది, భృంగి, శృంగి కూడా కొలువై ఉంటారు. లయత్వానికి జంగమ స్థావర స్వరూపుడు, ప్రకృతి ప్రణయ భావానికి అంబ. వీరిరువురి ఏకీకృత శక్తి స్వరూపమే అర్ధనారీశ్వర తత్వం. అయితే స్వామి ఉన్న చోటే అమ్మవారు ఉంటుందనే సామాన్య భక్తికి ప్రతీకగా ఇక్కడ తిలసోమనాథుడు అంతరాలయంలో అమ్మవారికి అత్యంత సమీపాన కొలువు చేసుకుని దర్శనమిస్తాడు. ఆ అయ్యవారికి, అమ్మవారికి భక్తులు సమాన పూజా విధానాలు నిర్వహిస్తారు. ఆ స్వామికి ఒకవైపు అమ్మవారు విశాల నేత్రద్వయంతో, నుదుట పూర్ణ తిలకధారణతో, ముగ్గురమ్మల మూలపుటమ్మగా మంగళప్రదంగా దర్శనమిస్తోంది. భక్తానుగ్రహ ప్రదాయకంగా కొలువైన తిలసోమనాథుడికి వైదిక స్మార్థ ఆగమాల ప్రకారం నిత్యం స్వామి కైంకర్యాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం పంచామృతాభిషేకాలను ఘనంగా జరిపిస్తారు. పార్వతీ సహిత ఉమామహేశ్వరుడి ఆలయం చుట్టూ 41 ప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కుకుంటే తీరని కోరిక ఉండదని భక్తుల విశ్వాసం. ఆశ్వయుజ మాసం విజయదశమి పర్వదినాల్లో 10 రోజుల పాటు ఇక్కడి పార్వతీ సహిత ఉమామహేశ్వర స్వామిని సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. విశేషించి మూలా నక్షత్రం రోజున అమ్మవారి మీద నఖశిఖ పర్యంతం ఈ కిరణాలు స్పష్టంగా ప్రసరిస్తాయి. ఆ 10 రోజులు మహన్యాసపూర్వక ఏకవారం రుద్రాభిషేకాలు, అమ్మవారి సహస్రనామార్చనలు, మూలా నక్షత్రం రోజున సామూహిక లక్ష కుంకుమార్చనలు ఆధ్యాత్మిక చింతనకు దర్పణం పట్టేలా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పార్వతీ సహిత ఉమామహేశ్వరుడికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి నాడు 50 మంది వేదస్వస్తులతో మార్మోగే వేదఘోషకు సాక్షాత్తు ఈ క్షేత్రం కైలాసధామంగా గోచరిస్తోంది. కార్తీక మాసంలో విశేష పూజలు, లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తారు. తిలసోమనాథుడు కొలువైన ఇదే క్షేత్రంలో మరికొన్ని ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. మూలమూర్తిని దర్శించిన భక్తులు ఇక్కడి ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించి ఆధ్యాత్మిక పరితాపాన్ని తీర్చుకుని భగవత్ సన్నిధిలో తాదాత్మ్యత చెందుతారు. ప్రధాన ఆలయంలో శివపార్వతులు, గణనాథుడు, కుమారస్వామి మూర్తులతోటి రమణీయ శిల్పాలు గోచరిస్తాయి. ఒకవైపు అద్వైత సిద్ధాంతకర్త
అపర శంకర స్వరూపుడు ఆది శంకరాచార్యులు కొలువై ఉంటే వారి ప్రతిమకు ఇరువైపులా సత్యసాయి, షిరిడీ సాయి బాబా వారి నిలువెత్తు చిత్రపటాలు కానవస్తాయి. ఈ మండపానికి సమీపంలోనే పురాతన శివలింగం ఒకటి అద్దాల మంజూషలో భద్రపరిచి భక్తులు దర్శనార్థం ఉంచారు. ఆలయానికి కుడివైపు నవగ్రహ దేవతలు కొలువై ఉంటారు. గ్రహదోష పరిహారార్థం భక్తులు నవధాన్యాలను సమర్పించి ప్రదక్షిణలు చేసి తరిస్తుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో కల్లూరి వంశీకులు రామమందిరాన్ని నిర్మించారు. ఇక్కడి సీతారాముల వారికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం వైభవంగా జరుపుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో 8 స్తంభాలతో నిర్మితమైన యాగశాల ఉంది. నైరుతిలో కళ్యాణ మండపం, మరోవైపు అభిషేక మండపం కూడా నిర్మితమై ఉన్నాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరో ఉపమందిరం భక్తుల దర్శనార్థమై ఉంటోంది. ఇప్పటి వరకు దర్శించినంతనే రోగపీడల్ని, ఈతిబాధల్ని తొలగించి సకల సుఖశాంతుల్ని ప్రసాదించే పార్వతీ సహిత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఆ ఆది దంపతుల ఆశీస్సులు దర్శించిన తీర్థయాత్రికులందరికీ అందుతూనే ఉండాలని ఆకాంక్షిద్దాం.